ఏమన్నా ఇక్కడ పిచ్చికాకి ఎవరో చాంట్లో పిచ్చికాకే యా దేవుడా, ఇంత సున్నితమైన భాష ఎక్కడ నేర్చుకున్నావు బాబు? పిచ్చికాకి కాదు నాయన, హిచ్కాక్, ఆల్ఫ్రెడ్ హిచ్కాక్. అదేలేవయ్యా, అతను ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ ఉంటామంటే నేనే. గురుగారు నన్ను ఆశీర్వదించండి. ఆయన మణికంఠ, నేను మీ దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అవుతున్నాను. చుట్టూ విలేకరులు. అదొక ప్రెస్ మీట్ జరిగే చోటు. ఆయన ముందు కూర్చున్న కొత్తగా వచ్చిన ఒక కుర్ర విలేకరి, మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నానండి అన్నాడు. అడుగు అన్నారు ఆ వ్యక్తి. ఒక కొత్త ఫిల్మ్ మేకర్ ఒక గ్రేటెస్ట్ ఫిల్మ్ తీయాలంటే అతని చేతిలో ఏమేమి ఉండాలంటారు? అసలు అతనికి ఎలాంటి సౌకర్యాలు కావాలండి అంటూ ప్రశ్నించాడు. ఆ కుర్రోడు అడిగిన ప్రశ్నకి కళ్ళు మూసుకున్న పెద్ద ఆయన కొద్ది నిమిషాల పాటు ఆలోచిస్తూ ఉండిపోయి కాసేపు అయిన తర్వాత మెల్లిగా కళ్ళు తెరిచారు. ఒక గొప్ప సినిమా తీయడానికే కదా నువ్వు అడిగింది అని అడిగారు. అవునండి అనేసి ఆ పెద్ద ఆయన ఏం చెప్తారా అని ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు ఆ విలేకరి. 3 అంటే 3 మటుకు తప్పకుండా కావాలమ్మా అని చెప్పాడు ఆయన. ఏంటి సార్ ఆ 3 అంటూ మళ్ళీ ప్రశ్నించాడు. 1 స్క్రిప్ట్. ఓకే, మరి 2ది? స్క్రిప్ట్ కాదు సార్. 1 స్క్రిప్ట్ అన్నారు కదా, మరి 2ది ఏంటి? స్క్రిప్టే. మరి 3ది ఏంటి సార్ అంటే స్క్రిప్ట్ అనేసి ప్రశాంతంగా స్లో మోషన్ లో నవ్వుతూ లేచి కాస్తంత దూరంగా ఆగున్న తన క్లెజర్ కారెక్కి వెళ్ళిపోయాడా పెద్దాయన. ఈ జవాబు విని కంగు తినడం అక్కడ ఉన్న విలేకరి వంతైంది. ఒక సినిమా కథ ఎంత ముఖ్యమైందో సంక్షిప్తంగా చెప్పాడా పెద్దాయన. కథకున్న ఇంపార్టెన్స్ ని తెలియజేశాడు. ఆయన తన కారులో వెళ్తుంటే ఆ కార్ కేసే చూస్తూ కొన్ని క్షణాల పాటు నించుండిపోయాడా విలేకరి. కాసేపు ఆ సన్నివేశాన్ని ఇక్కడ పాజ్ చేద్దాం. అదొక లిఫ్ట్. అందులో ఒక వ్యక్తి చాలా టెన్షన్ పడుతున్నాడు. తన పక్కన ఉన్న వ్యక్తితో రహస్యం మాట్లాడినట్టుగా మెల్లిగా మాడుతున్నాడు. ఏం చేయను చెప్పు. ఆవేశంలో గబగబా 4 సార్లు కాల్చాను, కానీ గదంతా రక్తంతో నిండిపోయింది. పోలీసులు నన్ను వదలరు. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వే నన్ను ఆదుకోవాలి. లిఫ్ట్ ఆగగానే నేను పెరటి వైపు నుంచి వెనక్కి వెళ్తాను, నువ్వు ముందు నుంచి వెళ్ళి క్యాబ్ తీసుకునిరా అంటూ ఆ టెన్షన్ పడే వ్యక్తి పక్కన ఉన్న ఫ్రెండ్ తో చెప్తున్నాడు. అయితే అతను ఎంత రహస్యంగా మాట్లాడుతున్నా గానీ లిఫ్ట్ లో వాళ్ళ పక్కనే ఉన్న 2 ఆడవాళ్లకి విషయం స్పష్టంగా వినపడిపోయింది. వాళ్ళు భయంతో బిక్కజచ్చిపోయారు. లిఫ్ట్ ఆగగానే వీధిలోకి పరిగెత్తారు. వాళ్ళని చూస్తూ నవ్వుకుంటున్నారు ఆ టెన్షన్ పడే వ్యక్తి, అతని ఫ్రెండ్. ఎందుకంటే ఇదంతా ప్రాంక్. ఇక్కడ కూడా సీన్ కట్ చేస్తే ఇందాకటి కథలో ఆ విలేకరితో ఇంతసేపు మాట్లాడిన వ్యక్తి ఈ లిఫ్ట్ లో మర్డర్ చేశానని ఫ్రెండ్ ని హెల్ప్ చేయమని అడిగిన వ్యక్తి ఇద్దరు ఒకరే. ఆ వ్యక్తి ఎవరో కాదు, హాలీవుడ్ లో మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ అనే పేరు పొందిన టాప్ మోస్ట్ డైరెక్టర్ ఆల్ఫ్రెడ్ జోసెఫ్ హిచ్కాక్ అలియాస్ ఆల్ఫ్రెడ్ హిచ్కాక్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు డైరెక్టర్స్ చైర్. లిఫ్ట్ లో మర్డర్ సీన్ గురించి ఫ్రెండ్ ని సాయం అడగడం ఆయన వేసిన ఒక ప్రాక్టికల్ జోక్. ఎవరిని ఎలా భయపెట్టాలో, ఎలా టెన్షన్ లో ఉంచాలో ఆయనకి తెలిసినట్టు మరొకరికి తెలియదంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు అలాంటి కథనే ఆయన సినిమాగా తీసి ప్రపంచం మతిపోగొట్టాడు. ఒక్కసారి ఆ కథలోకి వెళ్దాం. ఫిల్మ్ మేకింగ్ లో డైరెక్టర్ ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ స్టైలే వేరు. ఆయన సినిమాల్లో దెయ్యం ఉన్నా లేకపోయినా ఆడియన్స్ ని మాత్రం ఉత్కంఠకు గురి చేయకుండా వదలరు. టేకింగ్ లో ఆయన స్ట్రెంత్ ఏంటంటే సస్పెన్స్ ఎలిమెంట్ ని పిక్చర్ లో చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయడం. ఒక ఉదాహరణ చెప్పి ఆ తర్వాత ఫిల్మ్ అనాలిసిస్ లోకి వెళ్దాం. ఇప్పటికే 2 ఉదాహరణలు చెప్పావు కదరా అని మీరు అడగచ్చు, కానీ ఈ ఉదాహరణ ముచ్చటగా 3ది. నగరంలో లాక్డౌన్ టైం. ఒక సంఘటన జరిగింది. ఒక వ్యక్తి ఒంటరిగా ఉండలేక కలిసి మందు కొడుతూ సిగరెట్లు కాలుద్దామని తన ఫ్రెండ్ ఒకడిని తన ఫ్లాట్ కి వచ్చేమన్నాడు. కాకపోతే ఆ అపార్ట్మెంట్ లో కరోనా కారణంగా చుట్టాలని, కొత్త వాళ్ళని ఎవరిని రానివ్వడం లేదు. దాంతో అతను ప్లాన్ వేసాడు. ఒక పెద్ద సూట్ కేసులో అతని ఫ్రెండ్ జాగ్రత్తగా కుక్కి కష్టపడి దాన్ని లాక్కుంటూ తీసుకొచ్చాడు. ఇంటికి వచ్చి లిఫ్ట్ లోపలికి వెళ్లేలోగా వాచ్మ్యాన్ కి అనుమానం వచ్చి చెక్ చేయగా అతని ఫ్రెండ్ ఆ బ్యాగ్ లో ఉన్నాడు. ఇద్దరిని కలిపి పోలీసులకు అప్పగించారు. ఇది నిజంగా జరిగిన సంఘటన. అయితే ఇక్కడ వాట్ ఇఫ్ అనే టెక్నిక్ ని గనక ఉపయోగిస్తే ఇది ఒక సినిమాటిక్ టెక్నిక్. ఒకవేళ వాచ్మ్యాన్ చూడకుండా మీరు సూట్ కేసుని ఫ్లాట్ దాకా తీసుకెళ్లారు అనుకుందాం. ఏదో విధంగా వాచ్మ్యాన్ కంటపడకుండా గబగబా లిఫ్ట్ లోకి దూరిపోయారు. టైం బాగోక ఆ లిఫ్ట్ లోకి మీ ఎదురు పోర్షన్ లో ఉండే అంకుల్ కూడా ఎక్కి ఏంటి బాబా సూట్ కేసు అని అడిగారు అనుకోండి. వెంటనే చాలా మామూలుగా ఏమీ లేదు అంకుల్, జస్ట్ బట్టలు అన్నీ ఒకేసారి ఇస్త్రీకి ఇచ్చి తీసుకొస్తున్నా అని చెప్పారు. సరిగ్గా ఫ్లాట్ దగ్గర రాగానే అనుకోకుండా ఫ్లాట్ కీ ఎక్కడో పడిపోయింది. ఈ విషయాన్ని గ్రహించి మీరు జేబులు దడివేసుకుంటున్నారు. ఏం పర్లేదు, ఆ సూట్ కేసుని మా ఫ్లాట్ లో పెట్టేసి వెళ్ళి నీ కీ వెతుక్కో అన్నాడు. అప్పుడు మీ పరిస్థితి ఏంటి? సూట్ కేసుని వదిలేస్తారా, లేక పర్లేదండి అని పట్టుకెళ్తారా? ఒకవేళ మీతో ఆ సూట్ కేసుని గనక పట్టుకెళ్లే ప్రయత్నం చేస్తూ మోసుకెళ్తుంటే ఇప్పుడే కదా జస్ట్ ఇస్త్రీ బట్టలు అన్నాడు, అంతలోనే ఎందుకు పట్టుకుపోతున్నాడు అని ఆ అంకుల్ గడికి అనుమానం వస్తే, పోనీ వదిలేసి వెళ్ళిపోయారు అనుకుందాం. ఎవరైనా సూట్ కేసుని కొట్టేస్తే దాన్ని అక్కడే ఓపెన్ చేసి చూస్తే, ఆ అంకులే లోపలికి తీసుకెళ్లి ఓపెన్ చేసి చూస్తే, సరే అదేం జరగలేదు. ఒకవేళ టైం బాగోక ఆ సూట్ కేసులో ఉన్న వ్యక్తి కదిలితే ఏంటి పరిస్థితి?
యాజ్ ఇట్ ఈస్గా ఇలాంటి ఒక పరిస్థితిలో గనక ఒక హంతకుడు ఇరుక్కుంటే ఆడు ఎలా పట్టుబడ్డాడనేదే ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ మెయింటైన్ చేసిన సస్పెన్స్. అలాంటి సస్పెన్స్ ఉన్న ఆ సినిమా పేరే ద రోప్. కథ విషయానికి వస్తే ఒక ఇద్దరు మిత్రులు ఒక చక్కని సాయంత్రం వేళ తన ఫ్రెండ్స్ అందరినీ పార్టీ ఇస్తా అని పిలిచారు. పార్టీకి ఇంకా చాలా టైం ఉంది, వాళ్ళందరూ రావడానికి ఎంతో టైం పడుతుంది. కానీ తమ స్నేహితుల్లో ఒకడిని అందరికన్నా ముందే వచ్చేలా చేశారు ఆ ఇద్దరు. ఆ వచ్చిన వాడిని ఇంకో స్నేహితుడి ముందే సరదాగా మాటల్లో పెట్టి మందు పూసి తాడు సాయంతో పేక చుట్టూ చుట్టి గట్టిగా నొక్కి చంపేశారు. ఎదురుగా ఉన్న మరొకడు వాడు గింజుకోకుండా గట్టిగా కాళ్ళు పట్టేసుకున్నాడు. అలా వాడిని చంపేసి ఆ శవాన్ని సూపర్ మార్కెట్లో ఐస్ క్రీములు పెట్టే ఫ్రిడ్జ్ సైజులో ఉన్న ఒక పెద్ద చెక్క పెట్టెలో దాచేశారు. ఆ పెట్టె మీద ఓ పెద్ద గుడ్డ కప్పి అందంగా క్యాండిల్స్ తోనూ బుక్స్ తోనూ అలంకరించేసి ఆ పెట్టె మీద మందు సర్వ్ చేయాలని డిసైడ్ అవుతారు. పార్టీ అయిపోయిన తర్వాత ఆ శవాన్ని మూటగట్టి ఊరవతలు పడేద్దాం అని ప్లాన్ చేస్తారు. ఈ హత్యకు వాళ్ళు పెట్టిన పేరు పెర్ఫెక్ట్ మర్డర్. అసలు ఈ హత్యను వాళ్ళు ఎందుకు చేశారంటే ఒక పెర్ఫెక్ట్ మర్డర్ ని ఎలా ఎగ్జిక్యూట్ చేయొచ్చు, ఎలా తప్పించుకోవచ్చు అని ప్రాక్టికల్ గా ఒక పని చేయడమే. అందుకు పావుగా అమాయకుడైన తమ ఫ్రెండ్ ని వాడుకున్నారు. రక్తపు బొట్టు కింద పడకుండా వాడిని చంపేసి చెక్కపెట్టెలో పెట్టి వాడి పేరెంట్స్ వాడి గర్ల్ ఫ్రెండ్ ముందే పార్టీ చేసుకుని వాళ్ళ ఎక్స్ప్రెషన్ ని చూస్తూ థ్రిల్ ఫీల్ అవుదామని ఇలాంటి కన్నింగ్ థ్రిల్ కోసం వాళ్ళిద్దరూ స్నేహితులను కూడా చూడకుండా హత్య చేశారు. వాళ్ళు శవాన్ని దాచేసి ఆ ఫ్లాట్ అంతా నీట్ గా క్లాసీగా సర్దేశారు. ఇంతలో పార్టీ మొదలైంది. సరిగ్గా ఆ పార్టీకి వచ్చిన వాళ్ళల్లో చనిపోయిన వ్యక్తి తండ్రి, అతని ఆంటీ, ఇంకా అతనికి కాబోయే భార్య అందరూ వస్తారు. వీళ్ళు చాలరు అన్నట్లు ప్రతి విషయాన్ని అనుమానించే అలవాటున్న డిటెక్టివ్ కూడా వస్తాడు. అతనే ఈ సినిమాలో హీరో. అనుమానించడంలో సుస్వాగతంలో ప్రకాష్ రాజునే మించిపోయి ఉంటాడు వాడు. నేను మోనార్క్ని, నన్నెవరూ మోసం చేయలేరు. సరిగ్గా చెప్పాలంటే ఆ డిటెక్టివ్ అనుమానానికి పరాకాష్ట అని చెప్పొచ్చు. ప్రతి విషయాన్ని ఒక విధమైన డౌట్ తో కూడిన ఎక్స్ప్రెషన్ తో చూస్తుంటాడు. ఆ పార్టీకి కావాలనే ఆ ఇద్దరు హంతకుల్లో ఒకడు తమ మిత్రుడైన అనుమానపు డిటెక్టివ్ ని పిలుస్తాడు. రెండో హంతకుడు ముందే వార్నింగ్ ఇస్తాడు. ఆ డిటెక్టివ్ గారిని పిలవద్దని, వాడొక కుక్క లాంటి వాడని, వాసన పసిగట్టేస్తాడని, శవాన్ని కనిపెట్టేస్తాడని మరీ మరీ చెప్తాడు. కానీ మొదటి హంతకుడు వినడు. అంతటి తెలివితేటలు గల వాడి దగ్గర నుంచి తప్పించుకుంటేనే కదా తాము చేసే పెర్ఫెక్ట్ మర్డర్ కి ఒక జస్టిఫికేషన్ ఉండేది. హడావిడిగా సాగుతున్న ఆ పార్టీలు అందరూ కూడా ఆ మర్డర్ కి గురైన వ్యక్తి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు కూడా షార్ప్ గా సమయానికి వచ్చే ఆ వ్యక్తి ఈ పార్టీకి మాత్రం ఎందుకు ఇంకా రాలేదు అని మాట్లాడుకుంటూ ఉంటారు. అలా వీళ్ళ మాటలు అనుకోకుండా హత్యలు, నేరాలు, కిడ్నాప్లు, శవాలు దాచడాలు వంటి టాపిక్ మీదకి మళ్ళుతుంది. ఈ టాపిక్ ని డైవర్ట్ చేయడానికి ఇద్దరు హంతకుల్లో ఒకడు క్యాజువల్ గా ప్రవర్తిస్తే ఇంకొకడు ఉడుకుపోతానని బయట పెట్టేసుకుంటాడు. ఇంతలో ఆ ఫ్లాట్ లో పనిచేసే సర్వెంట్ పానకంలో పొడగలాగా ఈ చెక్క పెట్టి ఎందుకు వచ్చింది ఇక్కడికి, దీని మీద ఎందుకు ఈ క్లాత్ కప్పి పుస్తకాలు క్యాండిల్లు అలంకరించారు, అంత పెద్ద ప్రీమియం డైనింగ్ టేబుల్ ఉండగా వైన్ ఎందుకు దీని మీద పెట్టారు అంటూ ఆ బాక్స్ మీద నుంచి అవన్నీ తీసేద్దామని పని కట్టుకుని వచ్చేస్తుంది. ఆమెను రెండో హంతకుడు చిరాకు పడుతూ కసురుతాడు. హత్యకు గురైన తన మిత్రుడి గురించి ఎవడైనా సరే టాపిక్ ఎత్తితే ఆ రెండో హంతకుడు ఎందుకు పదే పదే దాని గురించే మాట్లాడుకుంటున్నారు, పార్టీకి వాడు రాకపోతే మాదా తప్పు అంటూ ఆర్గ్యూ చేసేస్తాడు. వాడి బిహేవియర్ చూసి డిటెక్టివ్ కి అర్జెంట్ గా అనుమానం వచ్చేస్తుంది. ఎందుకు ఆ బాక్స్ దగ్గరికి వెళ్తే వీడు వర్రీ అవుతున్నాడు. అలా ఆ డిటెక్టివ్ రెండో హంతకుడిని ఉడికిస్తూ వెర్రెక్కిస్తూ గిల్లుతూ మాటలతోనే చంపేస్తుంటాడు. ఆ డిటెక్టివ్ శాడిజం ఓ పక్కన సాటిస్ఫై అయిపోతూ ఉంటుందన్నమాట. కానీ మొదటి హంతకుడు రెండో హంతకుడి చర్యను కవర్ చేస్తూ మాట్లాడి మేనేజ్ చేస్తూ వస్తాడు. మొత్తానికి మొదటి హంతకుడిని కూడా ఆ డిటెక్టివ్ రకరకాల ప్రశ్నలతో బుర్ర తిరిగేలాగా చేస్తాడు. దాంతో వాడు టంగ్ స్లిప్ అయి మళ్ళీ మాట మార్చేస్తాడు. చివరికి ఆ శవం దొరికిందా లేదా, ఆ డిటెక్టివ్ వీళ్ళని పూర్తిగా ఎరకాటంలో ఎలా నెట్టేశాడనేది సినిమా. క్లైమాక్స్ లో ఇద్దరు హంతకులు దొరికిస్తారు డిటెక్టివ్ తెలివితేటలతోటి. సో ఒక వియర్డ్ ఇన్సిడెంట్ ని ఒక తెలివైన హీరో ఉత్కంఠ కలిగించేలాగా ఎలా ఛేదించాడనేది సినిమాలో కీలకమైన పాయింట్. స్పెషాలిటీ ఇన్ రోప్ స్క్రీన్ ప్లే. సాధారణంగా మర్డర్ మిస్టరీలు అంటే ఎవరు ఎందుకు ఎలా చంపారని ఉంటాయి. ఒక శవం లేదా దాని తాలూకు వాహనము, బట్టలు లాంటివి దొరకడం, డిటెక్టివ్ లేదా పోలీసు ఇన్వాల్వ్ అయ్యి ఎవరు చంపారో, ఎలా చంపారో, ఎందుకు చంపారో అని ఆఖరిలో కనిపెట్టడం లాంటివి చూపిస్తారు. పైన కథలోని ఓపెనింగ్ షాట్ లోనే హత్య ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎలా చేశారు ఇవన్నీ చూపించేస్తాడు డైరెక్టర్ ఆల్ఫ్రెడ్ హిచ్కాక్. కాబట్టి అదేమంత పెద్ద సస్పెన్స్ కాదు. కానీ ఈ సినిమాలో ఇద్దరు హంతకులు పర్ఫెక్ట్ మర్డర్ని చేద్దామని చెప్పి ఎలా దొరికిపోయారనేదే ఎంతో ఉత్కంఠను రేకెత్తించేలాగా ఆసక్తికరంగా ఉంటుంది. కనీసం శవం కూడా చూడకుండా ఆ పార్టీకి వచ్చిన హీరోకి ఆ అనుమానం ఎందుకు వచ్చింది అనేది సినిమాలో చూస్తేనే బెటర్. ఫిల్మ్ మేకర్స్ అందరూ కూడా ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ నుంచి ఈ టెక్నిక్ అయితే ఖచ్చితంగా నేర్చుకోవాలి. సినిమా అంతా సింగిల్ లొకేషన్ లో తీసి పడేశారు హిచ్కాక్. సింగిల్ లొకేషన్ అంటే ఏదో పెద్ద ఫిల్మ్ సిటీ అనుకున్నారు. కాదండి బాబు, అదొక 3 గదులు పొడుగ్గా ఉండే అపార్ట్మెంట్ పోర్షన్ మాత్రమే. అదే సినిమాకి స్పెషాలిటీ.
సింగిల్ లొకేషన్లో మొత్తం సినిమా తీసేయడం బడ్జెట్ తగ్గించినట్టు అవడమే కాకుండా ఎంతో ఎంగేజింగ్గా ఉండే కథని చెప్పినట్లు అవుతుంది. థ్రిల్లర్ సబ్జెక్టులు ఎప్పుడూ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీగా అవడం ఇక్కడ గమనించాలి. ఈ సినిమాకు ఉన్న ఇంకో ప్రత్యేకత, సినిమా అంతా కూడా కేవలం 10 అంటే 10 లాంగ్ షాట్లలో తీశారు. ఒక్కో షాటు కనీసం 10 నిమిషాలు ఉంటుంది. ఆ తర్వాత అయినా సరే కెమెరాలో ఫిల్మ్ మార్చాలి కాబట్టి కట్ చెప్పుంటాడు. ఒక రకంగా చెప్పాలంటే సినిమా అంతా సింగిల్ షాట్ లో తీసేయచ్చు. ఈ సినిమా షూటింగ్ లో కెమెరాలో ఫిల్మ్ అయిపోయే సమయానికి ఆ షాట్ ని ఒక బ్లాక్ కోట్ మీదకి జూమ్ చేసి రీల్ మార్చాక మళ్ళీ ఆ బ్లాక్ కోట్ మీద నుంచి షార్ట్ జూమ్ అవుట్ అయ్యి స్టార్ట్ అవుతుంది. హిచ్కాక్ సీరియస్ గా సీన్స్ ని తీస్తున్నప్పుడు షూటింగ్ మధ్యలో ఒక ఆర్టిస్ట్ చేతిలో పొరపాటున వైన్ గ్లాస్ పగిలిపోయిందంట. దీనివల్ల ఆ ఆర్టిస్ట్ కి చేయి తెగి రక్తం కూడా వస్తుంది. అయినా కానీ షార్ట్ కి కట్ చెప్పకుండా అలాగే కంటిన్యూ చేసాడు హిచ్కాక్. ఇదంతా సినిమాలో ఉంటుంది. బ్లడ్ వల్ల సన్నివేశం మరింత ఎలివేట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి హిచ్కాక్ ఆ పని చేశాడు. ఈ 1:45 నిమిషాల నిడివి గల ఈ సినిమాలో హీరో ఎంట్రన్స్ దాదాపు అరగంట తర్వాత వస్తుంది. క్షణంలో వెంకటేష్లా అనమాట. అంటే మామూలుగా కథ ప్రకారం సాయంత్రం డబ్బున్న వాళ్ళ ఇళ్లలో జరిగే ఇలాంటి పార్టీలు 1 గంటన్నరలోనే ముగుస్తాయి. కాబట్టి పార్టీ మొదలైనప్పటి నుంచి చివరి వరకు కూడా ఏం జరిగింది అనే దాన్ని 1:45 నిమిషాల్లో చూపించాడు డైరెక్టర్ ఆల్ఫ్రెడ్ హిచ్కాక్. ఈ సినిమా కోసం అవుట్డోర్ లో ఒక 2 నిమిషాల ట్రైలర్ ను మాత్రం షూట్ చేసి కట్ చేశారు. కానీ సినిమా కథ మొత్తం ఇండోర్ లోనే జరిగినట్లు చూపించాలని దర్శకుడు అనుకోవడం వల్ల ఆ సన్నివేశాలు తీశారు. కానీ ట్రైలర్ లో మాత్రం అవి అలాగే ఉంచారు. ఇది ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ తీసిన మొట్టమొదటి రంగుల సినిమా. అప్పటి వరకు బ్లాక్ అండ్ వైట్ లోనే ఆయన సినిమాలు తీస్తూ వచ్చారు. ఇప్పటికీ కూడా కొత్త దర్శకులు తమ మొట్టమొదటి సినిమాని హిచ్కాక్ స్టైల్లో తీయడానికి ఇష్టపడతారు. అందుకు ప్రత్యేకమైన కారణం ఉంది. లో బడ్జెట్ లో టెన్షన్ పెట్టే విధంగా థ్రిల్లర్ సినిమా చేసి ఫస్ట్ సినిమాతోనే సూపర్ హిట్ కొట్టేచ్చనే ఒక కుట్రతోని అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ ఇలాంటి సబ్జెక్ట్స్ ని ఎంచుకుంటారు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేసిన పిజ్జా అనే థ్రిల్లర్ ఫిల్మ్. ఈ సినిమా హిచ్కాక్ తీసిన సైకో నుంచి కాపీ కొట్టాడు. అందులో హీరోయిన్ తన బాస్ దగ్గర నుంచి డబ్బులు దొంగిలించి పారిపోయి సిటీ అవుట్స్కట్స్ లో ఉన్న నార్మన్ బేట్స్ హోటల్లో చిక్కుకుని సైకో చేతిలో చచ్చిపోతుంది. పిజ్జా సినిమాలో హీరో తను పనిచేస్తున్న పిజ్జా షాప్ ఓనర్ దగ్గర వజ్రాలు కొట్టేసి దెయ్యాల గుంపలో ఇరుక్కుంటాడు. ఈ రెండే ఇందులో ఉన్న కామన్ పాయింట్స్. అసలు కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్టర్ అవడానికి గల గ్రౌండ్ వర్క్ ఎలా చేశాడు, అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ తమ ఫస్ట్ సినిమాని ఏ జానర్లో చేస్తే నోటెడ్ అవుతారు లాంటి అంశాలతో మరో వీడియో చేస్తాను. ప్రస్తుతం హిచ్కాక్ సంబంధించిన ఒక విచిత్రమైన సినిమా గురించి, ఆయన టెక్నిక్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ ఈ వీడియో చూసి ఎంతో కొంత మోటివేట్ అవుతారని నేను ఆశిస్తున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.